అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బాధ్యత గల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చించండి. అసెంబ్లీకి వచ్చేదానికి మీకు దమ్ము లేదు. అసెంబ్లీలో వచ్చి ప్రజా సమస్యల గురించి ప్రశ్నించలేరు. మళ్ళీ మీరు పర్యటనలు చేస్తా అంటారు. పర్యటనలు ఎవరి కోసం, ఎందుకోసం అని సూటిగా అడగదలుచుకున్నాం. మీరు చేసిన పర్యటనలో కొన్ని ఉదాహరణలు చూస్తే, ఫస్ట్ మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేశారు? మీ పేటీఎం కార్యకర్తలు మిర్చికి సంబంధించిన బస్తాలు దొంగిలించుకొని పోయారు. రెండోది పొగాకు కోసం ఉన్నారు. అక్కడ పొగాకు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేశారు? ఆ పొగాకును మొత్తం తొక్కించి నాశనం చేశారు ఆ మండిలో. మళ్ళీ మూడోసారి మామిడికాయల దగ్గరికి అన్నారు. అక్కడికి వెళ్ళి ఏం చేశారు? మామిడికాయలు మీ కారు కిందే పోయేసి ట్రాక్టర్ ఒకటి తొక్కించుకుంటూ పోయారు. ఒక క్రిమినల్ కోసం వెళ్ళి ఒక మనిషి తలకు తొక్కించుకుంటూ పోయారు. ఈ రోజు మీ నియోజకవర్గం దగ్గర ఉల్లి రైతుల్ని పరామర్శ అన్నారు. ఉల్లి రైతులు పరామర్శ అంటే ఉల్లి రైతులు ఏం చేస్తున్నావు? ఉల్లి పంటలపైకి వెళ్ళి ఆ చేతికి వచ్చిన పంటని నువ్వు నీ పర్యటన ఉల్లిని తొక్కించి నాశనం నువ్వే నీ కాళ్ళ కింద తీసుకొని తొక్కుతా ఉన్నావు. నీ పర్యటనల వల్ల మేలు జరగకపోగా అక్కడికి పోయినప్పుడు నష్టం జరుగుతా ఉంది. ప్రభుత్వం ఏం చేయాలి? రైతులకి పకడ్బందీకి వెళ్ళి మార్కెట్ లో ధర లేకపోయినా ఆ ధరని ప్రభుత్వమే భరించి రైతులకి న్యాయం చేస్తూ వాళ్ళకి సబ్సిడీ ఇస్తూ ఈ విధంగా ఆదుకుంటూ ఉంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే రోజు ఒక్క రోజు కూడా ఈ విధంగా ఆదుకోవాలి. ఇప్పుడు నువ్వు నీ రాజకీయ ఉనికి కోసం నీ కోసం ఏం చేస్తూ ఉన్నావు? అక్కడ పర్యటనలోకి వెళ్ళి అక్కడ చేతికి వచ్చిన పంటలు వాళ్ళకి పెట్టుకోవాలంటే అవన్నీ తొక్కిచ్చి ఎట్లా పడితే అట్లా నాశనం చేసి దాన్ని సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ కి ఇచ్చి వైరల్ చేపిస్తూ ఉన్నావు. ఏమని? కూటమి ప్రభుత్వం పెంచడానికి ఏంది? కోడి కట్టేలాగా, బాబాయ్ కట్టేలాగా, గులక రాయడం వల్ల యూట్ని కూడా సృష్టించి కావాలని పబ్బం నడుపుతుంది. ఇలాంటి చెత్త రాజకీయం చేయడం ఆపి హుందాతనంగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడక ఎమ్మెల్యేగా, లేకపోతే ఈ పదవికి రాజీనామా చేసే జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు.